తనూజ లేకపోతే బీబీ జోడీని ఎవ్వరూ చూడరు అంటున్నారు తనూజ ఫ్యాన్స్. అది నిజమేనా? అవును, ఎవరో చూడరు, అంత సీన్ లేదు, అందరూ చూస్తారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. అవును, ఎవరో చూడరు, అంత సీన్ లేదు, ఎందుకంటే అందరూ చూస్తారు కాబట్టి. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు ఏమనుకుంటారు? తనూజ ఈ కామెంట్స్ చూస్తుంది, అంత సీన్ లేదని ఉన్నా చూస్తుంది, లేదు నువ్వు లేకపోతే ఎవరు చూడరు తనూజ అన్నా కూడా చూస్తుంది. ఎందుకు అట్లా అనుకుంటున్నారు తనూజ ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీ జోడీకి సంబంధించిన ప్రోమో చూస్తే స్టార్టింగ్లో కళ్యాణ్ పడాల ది విన్నర్, ద తోపెస్ట్ విన్నర్, ద డిజర్వింగ్ విన్నర్ని చూపించారు. అట్లా షీల్డ్ పట్టుకుని వచ్చాడు అతను. అయితే కొంతమంది దాని గురించి, అతను షీల్డ్ పట్టడం గురించి నిబ్బాలాగా అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అదే అంటున్నారు. బీబీ జోడీ అనేది బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి జోడీ కార్యక్రమం. అది డ్యాన్స్ ప్రోగ్రాము. అఫ్కోర్స్ డ్యాన్స్ వచ్చా అతనికి రాదా వేరే విషయం, బట్ జోడీలు అంటే పేర్స్ వస్తారు కదా. సో విన్నర్ అయినప్పుడు విన్నర్ షీల్డ్ బీబీ జోడీ షోకి తీసుకురాకుండా ఎందుకుంటాడు? అసలు కంప్లీట్ మూర్ఖత్వం అనిపించింది కొంతమంది తనుజ ఫ్యాన్స్ ఈ విషయంలో. కళ్యాణ్ చేసినటువంటి క్వశ్చన్కి నిబ్బాలాగా తెచ్చుకున్నాడు అక్కడికి కూడా, అంటే ఆ షో అది తెచ్చుకోకుండా ఎందుకుంటాడు? బయట ఏదైనా ప్రోగ్రామ్ జరిగితేనే ఎక్కడికన్నా వెళ్ళాడు, అక్కడ పట్టుకెళ్ళాడు అంటే పోనీ దాన్ని ఏమన్నా మీరు వెటకారం చేసినా ఒక రకం, అదొకటి. రెండోది కళ్యాణ్ చూపించారు. తర్వాత శ్రీజ గురించి మంచి పని చేశాడు ఇమాన్యుల్. భలే అనిపించింది నాకు. గెలిచింది వీడా అదే అర్థం కావట్లేదు, ఆ లెవెల్లో గొడవ చేస్తుంది శ్రీజ అనేసి. శ్రీజ మొహం మాడిపోయింది, కళ్యాణ్ మొహం కూడా మాడిపోయింది. నిజానికి అది పర్ఫెక్ట్ జోక్, అందరూ అదే ఫీల్ అవుతున్నారు. గెలిచింది కళ్యాణ్, శ్రీజ ఎందుకు ఈ లెవెల్లో హడావడి చేస్తుందని. అలా కాకుండా శ్రీజ షోలోకి రాని ఒక ఫ్రెండ్ అనుకోండి, కళ్యాణ్కి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒక సిస్టరో ఫ్రెండో మరదలో గర్ల్ ఫ్రెండో ఇట్లా చెల్లో ఎవరో అనుకోండి, తను అట్లా ఎక్సైట్ అయినా ఒక రకం. కానీ షోలోకి వచ్చి తను 2 సార్లు బయటికి వెళ్ళిపోయి కూడా, అది ఒకసారి అన్యాయంగా వెళ్ళింది, మనం స్టాండ్ కూడా తీసుకున్నాం శ్రీజకి. సో రెండోసారి కూడా న్యాయంగానే జనం పంపించగా వెళ్ళినటువంటి శ్రీజ, తను కూడా ఒక కంటెస్టెంట్, కంటెస్టెంట్ గెలిచినందుకు సంతోషపడవచ్చు. కానీ బయట నుంచి చిన్నప్పటి నుంచి అతను ఫ్రెండ్ లాగా ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తుందని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. సో అక్కడ ఇమాన్యుల్ వేసినటువంటి పంచ్ బాగా పేలింది. అట్లాగే రీతు అండ్ డీమన్ మధ్య బాండ్ కూడా చాలా బాగా అందంగా నీట్గా చూపించారు. డీమన్ పవన్ని చూసినప్పుడు అంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ రీతుకి అండ్ డీమన్ పవన్కి ఇచ్చారు, కళ్యాణ్ కంటే కూడా అన్నవాళ్ళు ఉన్నారు. కళ్యాణ్తో సమానంగా విన్నర్ అయినా కానీ కళ్యాణ్కి తక్కువ. ప్రోమో గురించి చెప్తున్నాను, షోలో కాదు ప్రోమోలో ఫస్ట్ ఎక్కువ స్పేస్ ఇమాన్యుల్కి ఇచ్చారు. ఆబ్వియస్లీ అతను ఫన్ చాలా బాగా చేస్తాడు కాబట్టి. తర్వాత స్క్రీన్ స్పేస్ డీమన్ అండ్ రీతుకి ఇచ్చారు, విన్నర్ అయినటువంటి కళ్యాణ్ కంటే కూడా. సో అతని క్రేజ్ చాలా ఎక్కువ. తనూజ లేకపోతే ఇతనికి అసలు వాల్యూ లేదు అంటూ కూడా తనూజ ఫ్యాన్స్ అతని గురించి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేను తనూజ హెల్త్ ఇష్యూస్ పరంగా రాలేదు అన్న వాళ్ళు ఉన్నారు, కానీ తనూజ టాపిక్ కూడా ఎక్కడ తీసుకురాలా. అట్లీస్ట్ అందరూ కలిసి వి మిస్ తనూజ అని ఒక మాట అన్నా బాగుండేది. ఇప్పుడు కళ్యాణ్ రాకపోయినా అదే అంట, కళ్యాణ్ రాలా తనూజ వచ్చింది, వి మిస్ యూ కళ్యాణ్, నేను మిస్ అవుతున్నాం ఈ షోలో ఒక మాట అంటంలో తప్పే ఉంది. భరణి రాలేదబ్బా షోకి, భరణి గారు మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటే ఏముంది, ప్రియా రాలేదనుకోండి, ఎగ్జాక్ట్గా ప్రోమో చూసాక అందులో కనపడలే, రాము వచ్చాడు. సో ఇట్లా సుమన్ శెట్టి రాలేదు, ఇట్లా పర్టికులర్గా సంజన రాలేదనుకోండి, సంజన గారు మిమ్మల్ని మిస్ అవుతున్నాం, ఒక 4-5 ఉంటారబ్బా మిస్ అవుతున్న వాళ్ళు, లేకపోతే రాని వాళ్ళు మిస్ అవుతున్నాం అని ఒక మాట చెప్తే బాగుంటుంది కదా ప్రోమోలో అన్నట్టు నాకు అనిపించింది. సో తనూజ ఫ్యాన్స్ యొక్క వెర్షన్ ఏంటంటే, తనూజ లేకపోతే ఈ బిగ్ బాస్ షో బీబీ జోడీ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఆ షోకు వీడియో పెడతారు కదా వీళ్ళు, ప్రోమో ట్విట్టర్లో వీడియో పెడతారు కదా, పెట్టిన 3 గంటల్లో 12,000 ఎన్నో వ్యూస్ వచ్చాయి అంతే, లేదంటే ల్యాక్స్లో వ్యూస్ వచ్చేవంట ప్రోమో ఏదన్నా పెడితే. పైగా ఇది షో ప్రోమో, బిగ్ బాస్లో జరిగేటువంటి షోకి జరిగిన ఎపిసోడికల్ ప్రోమో కాదు, ఇది షోకి ఫస్ట్ ప్రోమో. ఆ ప్రోమోకి ఏంటి 12,000 13,000 వచ్చి, ఇప్పుడు మేబీ 1,00,000 వచ్చి ఉండొచ్చు. కానీ అప్పుడు 3 గంటల్లో 4 గంటల్లోనే చిన్న ఎపిసోడికల్ ప్రోమోస్కే 1,00,000 వ్యూస్ వచ్చేసేవి బిగ్ బాస్ ట్విట్టర్లో, జియో హాట్స్టార్ కానీ మా టీవీలో కానీ పెడితే. సో అట్లాంటిది ఏంటి ఇంత తక్కువ వచ్చిందని కూడా వాళ్ళు షాక్ అయ్యి, తనూజ లేకపోతే ఈ షో రన్ అవ్వదు, ఈ షో ఫ్లాప్ అవుతుంది అని కూడా తనూజ ఫ్యాన్స్ అంటున్న పరిస్థితి ఉంది. మరి మీకేమనిపిస్తుంది ఏంటో కామెంట్ చేయండి.